చేపట్టారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. వికారాబాద్ జిల్లా కడ్లాపూర్ రాపోలులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ చైర్మన్ విసారాధన్ మహారాజ్ మద్దతు తెలిపారు. రైతుల నుంచి 1197 ఎకరాలను లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. భూములు ఇవ్వబోమన్న రైతులను జైలుకు పంపుతామని ఎమ్మెల్యే బెదిరించారని విశ్వరాధన్ మహారాజ్ ఆరోపించారు. రైతులతో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని హెచ్చరించారు. రాహుల్ గాంధీకి చెప్పి నీకన్నా మనసుందా వికారాబాద్ వచ్చినాడు మొన్న అడవులకి ట్రైనింగ్ చేయడానికి. ఏం ట్రైనింగ్ ఇచ్చిండు? ఈ భూములు లాకపోయే ట్రైనింగ్ ఇచ్చిపోయిందా ఏంది మొన్న? ఏమయ్యా లాకపోయారు. మరి రాహుల్ గాంధీ వచ్చి వికారాబాద్ గుట్టలలో కూర్చొని ఈ భూములు లాకపోమని ట్రైనింగ్ ఇచ్చిండా, లేకపోతే దేని గురించి ట్రైనింగ్ ఇచ్చిండో తెలియట్లే. మరి మనకి ఇందిరమ్మ మనవడమ్మ, ఒకవైపు ఏమో ఇందిరమ్మ రాజ్యం, ఒకవైపు ఏమో ఇందిరమ్మ భూములు ఇచ్చింది. మరి ఇందిరమ్మ భూములు అంటివి, ఇందిరమ్మ ఇండ్లు అంటివి, ఇందిరమ్మ పరిపాలన అంటివి. మా అమ్మని కూడా అమ్మ అంటే వాళ్ళు ఏమో అమ్మ, నిన్ను మాత్రం అమ్మ అంటున్నావు ఇందిరమ్మని. ఏందో మాకు ఇందిరమ్మ అమ్మ పిచ్చి లేపారు. మాకు ఇందిరమ్మ అని పిచ్చి లేపితే లాస్ట్కి ఇందిరమ్మ మనవడు వచ్చి భూములు లాకపోమని ట్రైనింగ్ ఇచ్చిండా, ఏమిచ్చిండో ఆయన దగ్గరికి పోతే కానీ తెలియదు.